వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే వానల్లో ఒక్కో చిరుకు ముచ్చపు పువ్వై పూస్తే పూస్తే చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే వానల్లో దోస్తీకొచ్చే తోడే ఉంటే మస్తే మస్తే క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి ఆడపడుచులు మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. రౌడీలు చేస్తే రౌడీజం అంటారు, గుండాలు చేస్తే గుండాయిజం అంటారు, అదే మన పవర్ స్టార్ చేస్తే పవనిజం అంటారు. మన లేడీస్ విషయానికి వచ్చేసరికి ఇలాంటి ఇజాలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హుషారిజం, హంగామాయిజం, అల్లరిజం, ఇలా ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అనమాట. మరి ఆ ఇజాలతో పండగ చేసుకోవడానికి మీరు రెడీ కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం ఇవాళ మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి నలుగురు లక్ష్మిలని. స్వాగతం లక్ష్మిలు, ప్లీజ్ వెల్కమ్. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు. ఇవాళ మిమ్మల్ని అందరినీ వాళ్ళ అల్లరితో ముంచెత్తేయడానికి నలుగురు లక్ష్ములు వచ్చేసారు. వాళ్ళని ముందు పరిచయం చేసేసుకుందాము. హలో హలో శ్యామ్లా, నా పేరు శృతి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తాను. ఓకే శృతి, ఇవాళ నీకొక ప్రమాద హెచ్చరిక. ఏంటది? ఈ గంట అయిపోయేలోపు నీ చెవిలు ఊడి కింద పడిపోకుండా కాపాడుకో. ఓకే సరేనా? ఆల్రెడీ సగం కిందకి వచ్చేసాయి. ఓకే, ఇలా పట్టుకుని ఉండు. లైట్ వెయిట్. అవునా, బాగుంది సెట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? సుష్మా. సుష్మా, ఏం చదువుతున్నావు సుష్మా? నేను బీకామ్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు కామ్గా ఇంట్లో కూర్చోడమేనా లేకపోతే ఇంకేమైనా? హౌస్ వైఫ్. అయిపోయిందా? అవును. ఎన్ని ఇయర్స్ అయింది? 5 years కంప్లీట్ అయ్యాయి. అబ్బా దేవత. మామూలుగా టీవీలో యాడ్లు చూపిస్తుంటారే, పెళ్ళైనా కూడా ఒక మమ్మీ అని పరిగెట్టుకుంటూ వస్తుంది. నేనా కాలేజా? అలా ఉందో తెలుసా నిజంగా సుష్మా? థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్, నీ పేరు? ఝాన్సీ. నువ్వేం చేస్తుంటావు? ఐఎమ్ వర్కింగ్ GHMCలో. ఓకే. హాయ్. హలో. నా పేరు మోనికా, నేను హైదరాబాద్ నుంచి PhD సెకండ్ ఇయర్ చదువుతున్నాను. PhD. ఓకే, ఎందులో? ఫిజిక్స్లో. సో నెక్స్ట్ ఏమవుదామని? వాట్ ఈస్ యువర్ గోల్? ఒక సైంటిస్ట్ అవ్వాలని. సైంటిస్ట్? యా. ఓకే, రాబోయే తరానికి కాబోయే సైంటిస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. సో ఆ సైంటిస్ట్ తో ఇవాళ మనం ఆట ఆడేద్దాము. ఆ సైంటిస్ట్ తో పోటీ పడి ఇవాళ ఎవరు గెలుస్తారో చూద్దాము. బట్ ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకోబోయే గిఫ్ట్ చూపించేస్తాను ముందు మీకు. గిఫ్ట్ ప్లీజ్. చూసుకున్నారు కదా గిఫ్ట్స్. బట్ అందుకంటే ముందు మీ నలుగురికి ఒక టాపిక్ అడగాలనిపిస్తుంది నాకు. వాళ్ళ నలుగురు చాలా అందంగా ఉన్నారు కాబట్టి, మామూలుగా అమ్మాయిలకే మనసులో నేనే అందంగా ఉన్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా.
ఇక్కడ మీ నలుగురిలో మీకు మీరు ఏ పొజిషన్ ఇచ్చుకుంటారు? అందమైన పామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే. నేను 1. నువ్వు అన్నా ఎందుకు? నాకు నేనే నచ్చుతాను. నీకు నువ్వే నచ్చుతావా? నీలో నీకు నచ్చేది ఏంటి? నాలో నాకు నచ్చేది నా హైట్. అంటే వాళ్ళందరూ పొట్టిగున్నారని ఎక్కిరిస్తున్నావా? నో నథింగ్ లైక్ దట్. అందరికి బాగానే హైట్ ఉంది. ఓకే అమ్మా. సో మరి నీకు? నేను 2. 2 అంటే 1 పోయింది కాబట్టి 2 తను నాకన్నా బ్యూటిఫుల్ గా ఉంటది. ఒప్పేసుకున్నావా? తను మా సిస్టర్, తనే బాగుంటది. ఓకే, సో చెల్లి కాబట్టి ఒప్పేసుకుంటావా? అంటే తను ఆబ్వియస్ గా బాగుంది కదా. మీ అందుకే ఆయన కూడా ఇదే మాట అంటే అతను ఏమన్నారు? ఆహా, అసలు అంటే అన్నారు ఆ? అన్నారు అంతే. నమ్మదా? ఒకవేళ హస్బెండ్ పొగిడితే మాత్రం చెల్లెల్ని ఏం కాదు దానికంటే నేనే బాగుంటానని చెప్పి మాత్రం బాగా మనకి మనం సమర్థించుకుంటూ ఉంటావు. ఆ టైంలో ఈ లాజిక్ అయితే పనిచేయదు. అవునా కాదా? అంతే. అంతే కదా. ఓకే, సో నువ్వైతే నెంబర్ 2. మరి నువ్వు? నేను ఫస్ట్. మరి నెంబర్ 1 ఇక్కడ ఆల్రెడీ ఖర్చు వేసుకుంది. ఏమంటావు మరి? సో ఎవరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది కదా. నీలో నీకు నచ్చేది అదేనా? నా స్మైలింగ్ బాగుంటుంది అన్నారు. సో అది నిజంగానే నీ స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి నువ్వే నెంబర్ ఇస్తావు. నేను ఫస్ట్. నువ్వు చెప్పు, నీలో నీకు నచ్చేది ఏంటి? అన్ని అన్ని అంటే అన్ని. ఓకే, ఆ అన్ని ఏమిటో ఫస్ట్ రౌండ్ ఆడుతూ తెలుసుకుందాము. ముందైతే మొదలు పెట్టేద్దాం ఇవాళ మన ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. శృతి, సుష్మా, ఝాన్సీ, మౌనిక. అదృష్ట లక్ష్మి ఎవరిని వరిస్తుంది? ఎవరు టాప్ స్కోరర్ చూసేద్దాము. ముందుగా పిలిచేద్దాం శృతిని. శృతి రెడీ? రెడీ. సరే, ఫస్ట్ బాల్. Point. Padi point. No point. Shruti 70 plus 10, only 80 points. Shruti. Okay. చూద్దాం మిగతా వాళ్ళు ఎలా ఆడతారో. ఓకేనా? సుష్మా, మీ చెల్లి 80 వేసింది. 80 కంటే నువ్వు ఎక్కువ వేస్తావా ఇప్పుడు? ట్రై చేస్తాను. సుష్మా 80 క్రాస్ చేయాలి. సో మీ చెల్లికి నీకు కాంపిటీషన్. ఎవరు గెలుస్తారో చూద్దాం. మీ ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళకే నెంబర్ 1 పొజిషన్ ఇస్తాను నేను ఇప్పుడు అందం విషయంలో. వెయ్. Point. 90. శృతి, నీకంటే మీ అక్కకే నెంబర్ 1 పొజిషన్ అందం విషయంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే అంతే, పైకి అలానే చెప్పాలి. Point. Point. 100. 190, 200, 200, 250. ఫస్ట్ పొజిషన్ నీకే అందం విషయంలో కూడా మీ చెల్లితో కంపేర్ చేస్తే. గుడ్ స్కోర్. నువ్వు రౌండ్ టాపర్ అవుతావో లేదో చూద్దాము. మిగతా వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే ఝాన్సీ, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే ఆడాలి. 250 పాయింట్స్ క్రాస్ చేయాలి. బాగా ఆడు. రా. ఝాన్సీ 250 దాటాలి. ఝాన్సీ ఓకేనా? మరి ఎలా ఆడతావో ఏంటో. సరే ఆడు. ఓకే.
ఝాన్సీ. some more. Give me some more. Give me. 30. Again 30. Jansi, please score 80, same as Shruti. Okay? Well. Monica, ఈ క్లాస్ నువ్వే ఉన్నావు. నువ్వు టాపర్ అవుతావా లేకపోతే సుష్మానే రౌండ్ టాపర్ చూద్దాం. దా. ఫస్ట్ బాల్. Points. Very good. Ten points. 190 లో ఉన్నావు. లాస్ట్ బాల్ ఇది. సూపర్. మౌనికా రౌండ్ టాపర్ అయిపోయావు. మౌనికా 280 points. థ్యాంక్ యూ. మరి బాల్ థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి లక్ష్ములు. రౌండ్ టాపర్ అయిపోయింది 280 points తో. మౌనిక కంగ్రాచులేషన్. మౌనిక నీ గిఫ్ట్ చూద్దామా? గిఫ్ట్ ప్లీజ్. మౌనిక ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. నెక్స్ట్ 250 points తో నువ్వే లీడ్ లో ఉన్నావు సుష్మా. నీకేం కావాలి చెప్పు? ఎల్లో కలర్ బౌల్ సెట్. ఎల్లో కలర్ బౌల్ సెట్. ఓకే. ఝాన్సీ అండ్ శృతి ఇద్దరు 80 points తో ఉన్నారు. ముందు శృతి నువ్వు తీసుకో. నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. ఝాన్సీ నీకు? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. ఆ విధంగా మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది అనమాట. మరి రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. లక్ష్మిలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్ మొదలు పెడదాము. రెడీ అందరూ? సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఏదైనా మంచి జోక్ చెప్తారా నాకు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడుగుతావా? జోక్ అని అడగడం పాపం, నన్ను క్వశ్చన్లు అడుగుతారు అందరూ. అడుగు. ఇవాళ ఒక స్పెషల్ ఉంది. ఈ డేట్ ని మీరు రిప్రజెంట్ చేయాలి. ఎలా అంటే వితౌట్స్ ఎనీ నెంబర్స్ వాడకూడదు. మాక్సిమం 5 letters కన్నా ఎక్కువ వాడకూడదు. ఆ స్పెషల్ డే ఏంటో చెప్పేయాలి మీరు. 5 letters కంటే ఎక్కువ వాడకూడదు, నెంబర్స్ వాడకూడదు. ప్రస్తుతానికి నేను నా బుర్రను కూడా వాడలేను. ఇంత పదును పెట్టాలని నా బుర్రను చాలా సింపుల్. నువ్వే చెప్పు, ఆన్సర్ చెప్పు. చాలా సింపుల్. చెప్పులే. ప్రతిరోజు వాడేది టుడే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఒక మంచి విషయం నేర్చుకున్నాము. మరి ఇలాంటి క్వశ్చన్స్, కొన్ని ఫనీ క్వశ్చన్స్ సెకండ్ రౌండ్ లో రాబోతున్నాయి. అవేంటో చూసేద్దాం. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ముందుగా ఈ రౌండ్ టాపర్ తో మొదలు పెట్టేద్దాం మన మౌనికాతో. మౌనిక రెడీ ఫర్ ద క్వశ్చన్? యా రెడీ. 60 seconds మాత్రమే టైం లిమిట్ ఉంటుంది. చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. కొందరు దేవుడి ముందు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇది నీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్.
సాక్షులు కావాలి కాబట్టి. సాక్ష్యం కావాలి కాబట్టి ఆ దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టి చేసుకుంటారు. ఉందా? సూపర్. ఇంకా దేవుడి ముందు చేసుకుంటే మనకు ఆ నమ్మకం ఉంటుంది, ఇంకోసారి వదిలేయకుండా. ఓకే, దేవుడి ముందు చేసుకుంటే పెళ్లి పెటాకులు అవ్వకుండా నిలబడుతుందని ఒక నమ్మకం. ఓకే, చూద్దాం. ఉందా? ఎస్. ఓకే, నెక్స్ట్ కొంచెం భయం కూడా ఉంటుంది. ఏం భయం? దేనికి భయం? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు. లేదు లేదు. నెక్స్ట్ ఇంకా ఆలోచించి ఎందుకు చేసుకుంటారు దేవుడి ముందు పెళ్లిళ్ళు? ఎలాగో స్వర్గంలో చేసుకోలేం కాబట్టి అట్లీస్ట్ దేవుడి ముందైనా ఎలాగో ఫోటో స్వర్గంలో పెట్టుకున్నా. చేసుకోలేం కాబట్టి అట్లీస్ట్ దేవుడి ముందు అయినా అంట. ఉందా? లేదనుకుంటా. నో, లేదు. ఆలోచించి, చాలా రెగ్యులర్ గా ఆలోచించి కొంచెం ఎందుకు చేసుకుంటారు? దేవుడి గుళ్ళో పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు ఇందాక చెప్పిన ఆన్సర్ లోనే ఇంకో ఆన్సర్ కూడా ఉంది, ఆలోచించు. టైమ్ అప్. ఓకే, చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. సంప్రదాయం ప్రకారం. ఓకే, అండ్ విడిపోకుండా ఉండేందుకు. నువ్వు ఇందాక ఆన్సర్ లోనే 2 ఆన్సర్స్ చెప్పేశావు కదా, నేను అందుకే చెప్తున్నా నీకు. ఈ లోపు టైం అయిపోయింది, పాపం నీకు ఆలోచించుకునే టైం లేదు. అండ్ నెక్స్ట్ ఖర్చు తగ్గించుకునేందుకు. చాలా మంది కొంచెం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు మ్యారేజెస్, వాళ్ళు గుళ్ళలోకి వెళ్ళి దేవుడి ముందు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. నువ్వు 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. నెక్స్ట్ సుష్మా, నువ్వే ఆడాలి. ఓకే, రెడీ? క్వశ్చన్ ప్లీజ్. మాట్లాడుకోవడం, మెసేజ్లు కాకుండా మొబైల్ మనకు ఇంకే విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, స్టార్ట్. చెప్పు. ఫొటోస్ సెండ్ చేయడానికి. ఫోటోస్ తీసుకోవడానికి, ఆ ఫోటోస్ ని సెండ్ చేయడానికి. ఉందా? ఓకే, వీడియోలు, ఫోటోలు. అండ్ మెయిల్స్ సెండ్ చేయడానికి. మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, మెయిల్స్ సెండ్ చేయడానికి. అలా లేదు. ఇంకా చెప్పు. వాయిస్ రికార్డింగ్ సెండ్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్స్ కోసం వాడతామట మొబైల్స్ ని. ఉందా? లేదు. నెక్స్ట్, ఇంకెందుకు వాడతాము? వాట్సాప్, ఫేస్బుక్. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. ఉన్నాయా? నో, లేవు. నెక్స్ట్, యూట్యూబ్. యూట్యూబ్ చూసుకోవడానికి, ఇంటర్నెట్ వాడకానికి టోటల్ గా. ఉందా? లేదు. టైం కూడా అయిపోయింది. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. అలారం, టైం. ముఖ్యంగా ఫోన్లు వచ్చాక ఎవరు వాచ్లు పెట్టుకోవడం మానేశారు. నెక్స్ట్, రేడియో. ఇందాక మనం చెప్పినట్టు సాంగ్స్ వినడానికి, దానికి. అండ్ క్యాల్కులేటర్. ఇంకా గేమ్స్. మొత్తానికి ఒక్కటే చెప్పావు, 100 పాయింట్స్. ఝాన్సీ, క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఏ సందర్భాల్లో మనం సంతకం చేస్తాము? రెడీ, స్టార్ట్. పేపర్ డాక్యుమెంట్. పేపర్ డాక్యుమెంట్స్ మీద, అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తాము. ఉందా? ఓకే, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్. ఇంకా చెక్. చెక్ మీద సంతకాలు పెడుతూ ఉంటాము. లేదు. నోట్బుక్. నోట్బుక్సా? పేరెంట్స్ నోట్బుక్స్ లో చేస్తారు కదా. ఓకే, నోట్బుక్స్ మీద పెడతారు కానీ లేదు అది. ఇంకా ఆలోచించు. చెక్ బుక్ అని చెప్పావు కదా, చెక్ బుక్ అంటే అది ఎక్కడ? బ్యాంక్. బ్యాంక్ లో. ఉందా? ఓకే, బ్యాంకుల్లో. ఇంకా ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్స్ అడిగినప్పుడు సంతకాలు పెడుతుంటాం. ఉందా? లేదు. ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ వదిలేస్తున్నావు. నువ్వు చాలా చదువుకున్నావు, గుర్తించుకో. నువ్వు కూడా పెట్టే ఉంటావు. ఒక ఆప్షన్ ఉంది, చెప్పు త్వరగా. ఓన్లీ 4 seconds. నువ్వు ఎక్కడెక్కడ సైన్ చేసావు? నేను చెప్పొచ్చా? ఫామ్ ఫిల్ చేసినప్పుడు, అప్లికేషన్ ఫామ్స్ లో. అప్లికేషన్ ఫామ్స్ లో. ఎస్. సర్టిఫికేట్స్ మీద కదా. సో చూద్దాం మిస్ చేసిన ఆన్సర్స్. శిక్షణ నమోదు పత్రాలపై, అంటే ట్రైనింగ్ అప్పుడు. ఆఫీస్ ఫైల్స్ మీద. అండ్ ఇంకా సర్టిఫికేట్స్ పై. ఓకే, ఇవి నువ్వు మిస్ చేసావు. 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. శృతి, నీకు చాలా ఛాన్స్ ఉంది శృతి టాపర్ అవడానికి. అందరివి చాలా తక్కువ స్కోర్స్ ఉన్నాయి. చూద్దాం నీ క్వశ్చన్ ఎలా వస్తుందో. క్వశ్చన్ ఏంటి శృతిది? స్టూడెంట్లు కాలేజీకి బంక్ కొట్టి చేసే పనులు ఏవి? నువ్వు 3 చెప్తే టాపర్ అయిపోతావు. బాగానే ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా ఈ విషయంలో. ఉందా? ఓకే, వాడు మరి ఆ ఎక్స్పీరియన్స్ అంతా. స్టార్ట్.
మూవీస్కి వెళ్తారు. మూవీస్కి వెళ్తారు. క్యాంటీన్ లో కూర్చొని టైం పాస్ చేస్తారు. క్యాంటీన్ లో కూర్చొని టైం పాస్ చేస్తారు. ఉందా? లేదు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తారు. ఉందా? లేదు. షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ కి వెళ్తారట కాలేజ్ బంక్ కొట్టి. ఉందా? అది కూడా లేదు. నెక్స్ట్ ఏదైనా సాంగ్స్ డాన్స్ అలా పబ్కి వెళ్తారంటావా? పబ్స్ కి వెళ్తారంట కాలేజ్ బంక్ కొట్టి. ఉందా? ఎవరితో వెళ్తారు పబ్స్ కి? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తో. ఒక పేరు చెప్పు. అమ్మాయిలు లేదంటే బాయ్ ఫ్రెండ్స్ అలా. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అలా వెళ్తూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి పబ్లిక్ అక్కడికి బయటికి వెళ్తూ ఉంటారు. ఉందా? టెంపుల్స్ కి వెళ్తారు. అవా వినడానికే అసలు అదలా ఉంది. కాలేజ్ బంక్ కొట్టి గుడికి వెళ్తే అంట బుద్ధిమంతులు ఎవరు లేరు. టైం అయిపోతుంది. లైబ్రరీకి వెళ్తారు. లైబ్రరీకి వెళ్తారు. లేదు లేదు. అసలు కాలేజ్ బంక్ కొట్టి లైబ్రరీకి వెళ్తారా? అంటే ఏదో టైం పాస్ చేయడానికి. ఎంత వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు భలే చెప్తారు కదా. అసలు నేనైతే అలానే చేస్తాను. లైబ్రరీకి వెళ్ళే మొహం అనేది కాలేజ్ బంక్ కొట్టి. నేను వెళ్తా. నువ్వు వెళ్తావా? సరే ఏం చదివావు చెప్పు. లైబ్రరీలో నువ్వు చదివిన బెస్ట్ బుక్ చెప్పు. లైబ్రరీలో అంటే నేను ఎక్కువ అర్థమైపోయింది ఇంకా ఆపి. సో 2 కరెక్ట్ గా చెప్పావు. 200 పాయింట్స్. సో నువ్వు వదిలేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గేమ్స్ ఆడడానికి వెళ్తారు. అండ్ ఇంకా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తారు. అమ్మాయిలకు బీట్ కొట్టడానికి అబ్బాయిలు వెళ్తూ ఉంటారు. మాది గర్ల్స్ కాలేజ్ కదా, చాలా సిన్సియర్. అట్లా నాకేం ఐడియా లేదు. అంటే మిగతా వాళ్ళందరిది అన్సిన్సియర్ గా ఉందండి. బాయ్స్ ఉంటే ఆబ్వియస్ గా మస్తీ ఉంటది కదా. ఓహో, కామన్ గా కాలేజ్ లో జరిగే విషయాలకి నువ్వు మిస్ చేసావు. మొత్తం నువ్వు 2 చెప్పావు. 200 పాయింట్స్ నీకు కూడా. సెకండ్ రౌండ్ పంచాక్షరి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. శృతి, ఝాన్సీ అండ్ మౌనిక మీరు ముగ్గురికి టై పడింది. 200 పాయింట్స్ తో ఉన్నారు. విన్నర్ ఎవరో మన సుష్మా డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇందులో 1, 3, 4 స్లిప్స్ ఉన్నాయి. సుష్మా ఏ నెంబర్ తీస్తే వాళ్లే విన్నర్. సుష్మా మీ చెల్లిని గెలిపిస్తావా? అలాంటి పార్షియాలిటీలు ఏం లేకుండా ఒకటి. దేవుడా, అసలు నువ్వు బై మిస్టేక్ తీసేవో కావాలని తీసేవో కానీ నెంబర్ 1 వచ్చింది. మీ చెల్లె రౌండ్ టాపర్. శృతి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ శృతి. సో గిఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం. గిఫ్ట్స్ ఏంటో చూసేద్దాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు శృతి, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే. అండ్ నీకు మౌనిక? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, కంగ్రాట్స్. అది నీదే. నీకు ఝాన్సీ? లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. ఇప్పుడు నువ్వు సుష్మా? మాప్. మాబా? ఓకే. 2 రౌండ్స్ ఆడేశారు మన లక్ష్ములు. ఇక థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఓకే లక్ష్ములు, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. కానీ ఇవాళ మేము నలుగురిని చూసాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. జనరల్ గా అమ్మాయిల మీద పడి అబ్బాయిలు అందరూ ఏడుస్తూ ఉంటారు. వాగుడుకాయలు తెగ మాట్లాడతారు, నోరు అసలు ఆపరు, కామ్ గా ఉండరు అని చెప్పి ఆ మాటలన్నీ కూడా అన్న ప్రతి ఒక్క అబ్బాయి కూడా వెనక్కి తీసుకోకలేదో ప్రూఫ్స్ ఇక్కడ ఉన్నాయి. చూస్తారు, ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా ఇందాక నుంచి? అట్లీస్ట్ ఒక్క మాట మాట్లాడుతున్నారా? నేనే పిచ్చిదానిలా వాక్కుంటూ ఉన్నాను, ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. ఇంకొకసారి ఎవరన్నా అమ్మాయిలు మాట్లాడతారు అన్నారు అనుకోండి, మర్యాదగా ఉంటారు. ఎదురు వీళ్ళు అమ్మాయిలన్నా కాకుండా ఉంటారు. నిజంగా. ఏం మౌనిక, యాక్సెప్ట్ చేస్తావా? మౌనిక చాలా మౌనవ్రతం చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతుంది. బాబోయ్, అసలు నువ్వు మాట్లాడే నాకు చెవులు చిల్లుబడి రక్తాలు కారుతున్నాయి. అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడితే వాగుడుకాయ అనుకుంటా. సరే, ఇప్పుడు మాత్రం మాట్లాడకండి, మాట్లాడమన్నాను కదా అని. ఎందుకంటే ఇది నిజంగా మీరు మౌనంగా ఉండి ఆడాల్సిన రౌండ్. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం మన రౌండ్ టాపర్ తో. ఎవరు రౌండ్ టాపర్? లాస్ట్ శృతి నువ్వే కదా, ఫస్ట్ నువ్వే ఆడాలి. వచ్చేసాయి. మీకు ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు గనక మాట్లాడితే పాయింట్లు పోగొట్టుకుంటారు. ఓకే, స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి ఎవరైనా. ఓకే, మౌనిక. సైకిల్. సైకిల్ కరెక్టా? కరెక్ట్. ఓకే, 40 పాయింట్స్ మౌనిక అండ్ 60 పాయింట్స్ నీకు.
థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక నువ్వే రా. స్టార్ట్. ఝాన్సీ బుట్టలో పూలు. బుట్టలో పూలు కరెక్టా రాంగా? -10 పాయింట్స్ ఝాన్సీ. కావాలంటే మళ్ళీ ట్రై చేసుకో. ఇంకోలా ట్రై చేయి. ఇంకా లాక్కేం ఊడిపోతున్నాయి పూలన్నీ. పూలు ఇది దీన్ని ఇంకోలా శృతి -10. బజర్ నొక్కకుండా మాట్లాడకూడదు. ఓకే సుష్మా ఫ్లవర్ పాట్. ఫ్లవర్ పాట్ కరెక్టా? పూలకుండి. పూల కుండి. ఓకే ఏదైనా రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ సుష్మా. అండ్ నీకు 60 పాయింట్స్. నెక్స్ట్ ఝాన్సీ నువ్వే రా. ఆడేవా ఇంతకు ముందు ఆట ఎప్పుడైనా? ఎప్పుడు నువ్వే గెలుస్తావా? అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం నువ్వే గెలవాలి. బాగా చేయకపోయినా కూడా 60 పాయింట్స్ రావు. సరేనా? నువ్వు బాగా యాక్ట్ చేయి. మీరు బాగా ట్రై చేయండి. స్టార్ట్. శృతి స్విమ్మింగ్. కరెక్టా? సూపర్ గా 40 పాయింట్స్ శృతి. అండ్ నీకు 60 పాయింట్స్. ఇక లాస్ట్ సుష్మా నువ్వే ఉన్నావు. దావచ్చే. ఓకే స్టార్ట్. ఫోటో. శృతి -10. కెమెరా. శృతి ఇంకో -10. కెమెరా. కరెక్టా? ఫోటో కెమెరా. రాంగ్ ఆన్సర్. -10 మౌనిక. చెప్పు. ఫోటో. నీ చెల్లికి తప్ప వాళ్ళకి చూపించవా? ఏం చేస్తున్నావు? మరి ఇంత పార్షాలిటీయా? ఓకే మౌనిక చెప్పు. ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్. ఫ్రేమ్ అంట. ఝాన్సీ -10. మౌనిక ఫ్రేమ్ అంది కరెక్టా? కాదు. మౌనిక మళ్ళీ -10. సుష్మా నువ్వు ఒక్క దాని వచ్చి అందరి పాయింట్లు టపడపడ వేరేస్తున్నావు తెలుసా? కరెక్ట్ గా చేయవు పాపం. ఇంకా ఉన్న పాయింట్లు కూడా పోయేలా ఉన్నాయి. శృతి చెప్పు. సినిమా. కరెక్టా? అవును. సినిమా. ఓకే రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. అండ్ సుష్మా నీకు 60. ఫైనల్ గా ఈ రౌండ్ పూర్తయిపోయేసరికి ఎవరి స్కోర్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అక్క చెల్లెలు ఇద్దరు మళ్ళీ టై బ్రేక్ లో ఉన్నారు. మీ ఇద్దరులో ఎవరు విన్నారో చూద్దాము. ఈసారి స్లిప్స్ కాదు, ఒకసారి మన చిన్నప్పుడు టైంకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఆక్ పాక్ కరివేపాక్ డామ్ డూమ్ డిష్ డిష్ లగడి కోకలగడ్ డిమా డిమా డిష్ ను డిష్ మీ అక్క విన్నర్. సుష్మా రౌండ్ టాప్. కంగ్రాచులేషన్. సో సుష్మా గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు సుష్మా ఏ గిఫ్ట్ కావాలి? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ కావాలా? ఓకే. నీకు శృతి? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే ఓకే. నెక్స్ట్ 80 పాయింట్స్ తో నువ్వే ఉన్నావు మౌనిక లీడ్ లో. చెప్పు. నాన్ స్టిక్. ఫ్లాట్ నాన్ స్టిక్. ఓకే. నీకేం కావాలి ఝాన్సీ? జర్మన్ సిల్వర్ సెట్ కావాలా? ఓకే. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయిపోయింది. మంచి మంచి మార్క్స్ తో మంచి గిఫ్ట్స్ తో మన లక్ష్ములు రెడీగా ఉన్నారు ఫోర్త్ రౌండ్ ఆడేయడానికి. ఆ రౌండ్ లో గేమ్స్ చూడడానికి మీరు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని నాకు తెలుసు. బట్ ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు ఫోర్త్ రౌండ్ గేమ్ రౌండ్ బెట్టింగ్ రౌండ్ ఆడేద్దాము. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్ములు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతెంతో మీకు తెలియాలి. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూద్దాం. సో ఈ ఫోర్త్ రౌండ్ టోటల్ గా బెట్టింగ్ రౌండ్. మీ స్కోర్స్ ని బేస్ చేసుకుని బెట్ చేసుకోండి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఎవరు ఏ గేమ్ ఆడతారో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈసారి వెరైటీగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూసేద్దాం ఇవాళ మన రౌండ్ లో గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? సుష్మా రా. నీ దగ్గర 450 పాయింట్స్ ఉన్నాయి సుష్మా. దాన్ని బట్టి బెట్ చేయి. ముందు నేను గేమ్ చెప్పేస్తాను. అట్ వాటర్ టబ్ ఉంది కదా, వాటర్ టబ్ మీద ప్లేట్ పెట్టాము. ఈ టిన్స్ ని నువ్వు ఒకదాని మీద ఒకటి నించోబెట్టాలి. మినిమం 4 టిన్స్ నించోబెట్టాలి. ఓకే 60 సెకండ్స్ టైంలో.
నీ దగ్గర 450 ఉన్నాయి, చూసుకో ఎలా బెట్ చేస్తావు. మొత్తం పెట్టేస్తావా లేదంటే 400 పెడతావా, నీ ఇష్టం. మౌనిక 200, ఓకే ఝాన్సీ 100, ఓకే శృతి 100. 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. స్టార్ట్. జాగ్రత్తగా ఆడు, చాలా టైం ఉంది నీకు. 25 సెకండ్స్ ఉన్నాయి, సో కేర్ఫుల్. ఓకే 3, 2, 1 టైమ్ ఆఫ్ అండ్ యూర్ డన్. గుడ్, సూపర్. నీ 400 పాయింట్లు నీకు వచ్చేసాయి, చాలా బాగా ఆడావు. అది ఇంకా నించునే ఉంది చూడు. వాళ్ళ దగ్గర నుంచి నీ స్కోర్ లోకి 400 పాయింట్స్ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 850 పాయింట్స్. థ్యాంక్ యూ. సుష్మా ఆడేసిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. చూసేద్దాం ఇప్పుడు మన రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 2 ప్లీజ్. ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? ఝాన్సీ దా. ఝాన్సీ నీ దగ్గర 220 ఉంది స్కోర్. ఓకేనా, నువ్వు మొత్తం ఒకళ్ళ మీద పెట్టేయి. గేమ్ ఏంటో చెప్తాను, దాన్ని బట్టి పెట్టేయి. ఓకేనా, గేమ్ ఏంటంటే ఆ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ కి ఇలా స్టిక్ అటాచ్ చేసాము. ఈ క్యాప్ పెట్టేసుకుంటావు. ఓకే, పెట్టేసుకుని ఈ స్టిక్ తో ఈ బాల్స్ తీసుకెళ్లి అక్కడ పెడతావు ఆ టేబుల్ మీద, అంతే. ఝాన్సీ ఆల్ సెట్ కదా, నీ క్యాప్ నీకు సెట్ అయింది కదా. కావాలంటే అది లూజ్ అయిపోకుండా వెనకాల చేతితో పట్టుకో. ఓకే, మినిమం 3 బాల్స్ పెట్టాలి నువ్వు అక్కడ. ఏవైతే టేబుల్ పైన ఉంటాయో అవే నేను కౌంట్ చేస్తాను. ఓకేనా, కింద పడినవి కౌంట్ ఉండవు. జాగ్రత్తగా ఆడు. 60 సెకండ్స్ టైం లిమిట్. ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఎంత? సుష్మా 3. సుష్మా 3 ఎలా పెడతావు అమ్మా? మన దగ్గర 220 కదా ఉన్నాయి. ఓకే 220 పెట్టాలి. 220 పెట్టేసే సుష్మా మీద. అమ్మాయి దగ్గర 850 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే 220 సుష్మా. 220 సుష్మా. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఇంకొక్కటి పెట్టాలి. ఓకే, ఇంకెన్ని పెడతావు పెట్టా అసలు చూస్తాం. టైం అయితే ఉంది. నువ్వైతే టాస్క్ ఫినిష్ చేసేసావు, బట్ ట్రై చేయి ఎన్ని పెడతావు. పెట్టావు నువ్వు ఆల్రెడీ. ఇంకా 2 పెట్టాను, ట్రై చేయి. ఓకే, ఇంకొకటి లాస్ట్ వన్. 8 సెకండ్స్ ఉంది. లాస్ట్. ఓకే డన్. 6 పెట్టి కంప్లీట్ చేసావు. కంగ్రాచులేషన్స్. 220 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. నీ స్కోర్ ఇప్పుడు 440. సో ఝాన్సీ ఆడేసిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూసేద్దాం మన ఈ లాస్ట్ రౌండ్ లోని థర్డ్ గేమ్ ఏంటో. ఎవరికి వచ్చింది నెంబర్ 3? శృతి దా వచ్చేసి. శృతి మార్క్ ఉంది కదా, ఓకే దీని కింద పట్టుకుంటావు. ఓకే ఓకే, బాల్ దీని మీద పెట్టుకుంటావు. ఓకే అది నీ పొజిషన్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ బాల్ ని టబ్ లో వేస్తావు.
అంతే. బాల్ మధ్యలో కింద పడిపోతే మళ్ళీ వచ్చి ఇంకో బాల్ పెట్టుకుని వెళ్ళు. ఓకేనా? అలా మినిమం 6 balls వేయాలి. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు? 280 ఉన్నాయి. నువ్వు మొత్తం మీ అక్క మీద పెట్టేస్తే బెటర్ ఏమో. ఝాన్సీ దగ్గర 100, సుష్మా దగ్గర 150. సో మొత్తం 250 పెడతాం. Your time starts now. మినిమం 6 వేయాలి. ఫాస్ట్ ఆడాలి కొంచెం. వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ రావచ్చు కదా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా 30 seconds ఉన్నాయి. 3 balls వేయాలి. ఇంకా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ పక్కన పెట్టు. ఓకే, ఇంకొక్కటి వేస్తే నువ్వు విన్ అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్, చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసావు. సో నువ్వు బెట్ చేసిన 250 points నీ స్కోర్ లోకి యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు నీ స్కోర్ 530 points. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శృతి ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అందరూ దగ్గర దగ్గర ఉన్నారు. అందరికీ ఛాన్స్ ఉంది విజయలక్ష్మి అవడానికి. 4th గేమ్ ఆడే వాళ్ళని బట్టి ఎవరు విజయలక్ష్మి అనేది డిసైడ్ అవుతుంది. ఫోర్త్ గేమ్ తో నేను రెడీ. గేమ్ ఆడడానికి మన లక్ష్మీదేవి కూడా రెడీ. మౌనిక రెడీయా? పట్టుకో. ఏం లేదు గేమ్. ఆ చేత్తో ఒకర్ర ఈ చేత్తో ఒకర్ర పట్టుకో. మధ్యలో నడుచుకుంటే వెళ్ళిపో. టప 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 పేల్చుకుంటే వెళ్ళిపో. అంతే, అయిపోయింది. ఓకేనా? ఏవైనా 10 balloons పగలాలి. 10 sounds మాకు వినిపించాలి. టాప్ 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 మన. ఓకే, పట్టుకో. 60 seconds టైం లిమిట్. బెట్టింగ్ ఏంటి చెప్పు. 200, 160. 200 ఎవరి మీద పెడుతున్నావు? 200 శృతి పైన. శృతి మీద 200. ఓకే. 160 సుష్మా మీద. 360 points. నువ్వు కానీ టాస్క్ ఫినిష్ చేస్తే నువ్వే విజయలక్ష్మి అవుతావు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. టైమర్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తేల్చు. ఫాస్ట్. పేల్చు పేల్చు. అటు అటు అక్కడ ఇంకోటి ఉంచు. ఎల్లో. ఇంకెక్కడైనా ఉన్నాయా? ఎతకండి బెలూన్స్. ఇటేయండి ఇటేయండి. మొత్తం మూల మూల ఉన్నాయి కూడా లాగండి బయటికి. అయిపోయింది. టైం కూడా అయిపోయింది. కంగ్రాచులేషన్స్ మౌనిక, విన్ అయిపోయావు. థ్యాంక్ యూ. సూపర్. మొత్తానికి నేను 10 బెలూన్లు పగలగొట్టమంటే 20 పగలగొట్టేసావు. టాస్క్ ఫినిష్ చేసావు. కంగ్రాచులేషన్స్. 60 points విన్ అయ్యావు. అంతేకాదు 720 points నువ్వే విజయలక్ష్మి కూడా. కంగ్రాచులేషన్స్. ఓకే, నేను అసలు అక్క చెల్లవుతుందా విజయలక్ష్మి అనుకుంటూ ఉన్నాను. మొత్తానికి కామ్ గా ఉండి లాస్ట్ లో ఫైనల్ గా టైటిల్ కొట్టుకుని వెళ్ళిపోతున్నావు. వెరీ గుడ్. చెప్పు, నీకేం కావాలి? అష్టలక్ష్మి కలశం ఆర్ ఫ్రిడ్జ్ ఆర్ ఎల్సిడి టీవీ? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం. కంగ్రాచులేషన్స్, అది నీదే. సో నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అయిపోయావు. ఇంకా బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళాలంటే ఒక టాస్క్ ఫినిష్ చేయాలి. నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఆ టాస్క్ ఆడేద్దాము. టాస్క్ ప్లీజ్. మౌనిక, నిన్ను బంగారు లక్ష్మి చేసే లక్ష్మీదేవి ఈవిడే. ఈవిడ వస్తేనే నువ్వు బోనస్ రౌండ్ ఆడగలవు. ఓకేనా? లాఫింగ్ బుద్ధ వస్తే మాత్రం ఇంటికి వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. బాగా తిప్పు, గట్టిగా తిప్పు. ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్. ఓకే, లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు.
కానీ ఇప్పటి వరకు వచ్చిన గిఫ్ట్స్ మాత్రం నీవే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. Come. మై డియర్ ఆడపడుచులు, అందరికి గిఫ్ట్స్ వచ్చేసాయి కదా. మీకు రావాల్సిన అతి పెద్ద గిఫ్ట్, ముఖ్యమైన గిఫ్ట్, మనందరికి చాలా ఇష్టమైన గిఫ్ట్ జీ తెలుగు నుంచి నా చేతిలో ఉంది, మీకు ఇచ్చేస్తాను. ముందుగా మా విజయలక్ష్మి. మీకు ఈ కుంకుమ పెట్టేసి మిమ్మల్ని కూడా జీ తెలుగు ఆడపడుచులని చేసేసుకుందాం మేము ఇవాళ. ఈ క్షణం నుంచి మీరు మా జీ తెలుగు ఆడపడుచులు. అండ్ మా ఆడపడుచు ఒక అమ్మాయి గెలుచుకుంది కదా, మరి అష్టలక్ష్మి కలసం ఇచ్చేద్దామా? మౌనిక, నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి కలసం నీకోసం. అలాగే మిగతా ఆడపడుచులని కూడా ఉత్త చెల్లితో పంపించడం మాకు ఇష్టం లేదు, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇచ్చేస్తా. మీ అందరి గిఫ్ట్లు మీ దగ్గర ఉన్నాయి కదా. అండ్ టీవీ చూస్తున్న మా ఆడపడుచులు కూడా అనుకుంటున్నారు కదా మాకు గిఫ్ట్లు అని. మీకు కూడా చాలా గిఫ్ట్లు ఉన్నాయి. అయితే ఒక చిన్న పజిల్ కి ఆన్సర్ చేయాలి. ముందుగా పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన సారీ. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. అండ్ ఈ పజిల్ ని మేము మా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాము, అక్కడ చూసి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా లక్ష్ములు, ఇలా ఇవాళ మా ఎపిసోడ్ ని పూర్తి చేసుకున్నాము. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.